బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మీనవేలులో చేపల వేటకు వెళ్ళినటువంటి ముగ్గురు మరణించారు. కట్టలేరు వాగులో చేపల వేటకు వెళ్ళినటువంటి 9 మంది కూలీలు వాగు లోతు తెలియక నీటిలో మునిగి ముగ్గురు కూలీలు చనిపోయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. సో ఖమ్మం జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఖమ్మం జిల్లాలో మీనవేలులో చేపల వేటకు వెళ్లి ముగ్గురు కూలీలు మరణించారు. కట్టలేరు వాగులో చేపల వేటకు వెళ్లి 9 మంది కూలీలు వాగు లోతు తెలియక నీటిలో మునిగిపోయి మరణించారు. అయితే నీటిలో మునిగి మరణించిన వారిలో బుక్యా కోటి, బుక్యా సాయి, బదావత్ రాజులు మరణించారు. మృతులు బంజర గ్రామానికి చెందినటువంటి వ్యవసాయ కూలీగా గుర్తించారు పోలీసులు. మృతదేహాల కోసం ప్రస్తుతానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. ఇప్పటికే 2 మృతదేహాలను వెలికి తీశారు. మరో డెడ్ బాడీ కోసం ప్రస్తుతానికి అక్కడ గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం సమయంలో బహుశా ఈ ముగ్గురు కూడా వ్యవసాయ కూలీలు చేపల వేటకు వెళ్లారు. అక్కడ కట్టలేరు వాగులో నీటి లోతును తెలియక అలా చేపల వేటకు వెళ్ళినటువంటి వారంతా కూడా లోపలికి వెళ్ళిపోయారు. దీంట్లో అక్కడే మునిగిపోయి మరణించారు. దాంట్లో ముగ్గురు కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వారు, బంజారా గ్రామానికి సంబంధించిన వారు. దాంట్లో 2 మృతదేహాలు ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ వెలికి తీయగా మరొకరి మృతదేహం కోసం అక్కడ ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో కేవలం ఆర్టీవీ వార్తలనే కాదు, మిమ్మల్ని అలర్ట్ కూడా చేస్తోంది. సో దయచేసి మళ్ళీ మీకు చెప్తూనే ఉన్నాము, వర్షాకాల సమయంలో చేపల వేట అని కానివ్వండి, వాటర్ ఫాల్స్ అని కానివ్వండి, అమ్యూజ్మెంట్స్ అని కానివ్వండి, మీరు కనుక బయటకు వెళ్తే డెఫినెట్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, డేంజర్ని మీరు టచ్ చేస్తున్నారనేది. బికాస్ వర్షాకాలంలో ఎప్పుడు ఏ రకంగా వర్షం కురుస్తుందని కానివ్వండి, వాగులు ఉప్పొంగుతాయని కానివ్వండి, అక్కడ నీటి లోతుని కానివ్వండి, మనం పసిగట్టు లేకుండా ఉంటుంటాం. సో రిఫ్రెష్మెంట్స్ కోసం మనం వెళ్ళేటువంటి కాస్త డైరెక్ట్గా రిప్ అనే పరిస్థితి వరకు దారితీస్తూ ఉంటాయి. సో దయచేసి అలర్ట్గా ఉండండి. ఎస్, మా ప్రతినిధి ఉదయ్ జాయిన్ అయ్యారు మనతో పాటుగా. ఉదయ్, సో ఖమ్మం జిల్లాలో ఏం జరిగింది? ముగ్గురు చేపల వేటకు వెళ్ళినటువంటి ఈ వ్యవసాయ కూలీలు కూడా దుర్మరణ పాలన తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం మీనవోలు గ్రామ సమీపంలోని కట్టలేరు నదిలో పడి చేపల వేటకు వెళ్ళినటువంటి వ్యక్తులు గల్లంతినట్లు సమాచారం అందుతుంది. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలను కొనసాగించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే రాత్రి కావడంతో అటు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టడం చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవాలి. అయితే రంగంలోకి దిగినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సుమారు 25 మంది సభ్యులతో కూడినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రంతా కూడా గాలించినప్పటికీ మృతదేహాలు కానీ అటు గల్లంతైనటువంటి వ్యక్తులు ఆచూకీ లభ్యం కాలేదు. ఈ రోజు ఉదయం కోటి, రాజు అనే 2 వ్యక్తుల మృతదేహాలు లభ్యమైనట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తం ముగ్గురు వ్యవసాయ కూలీలుగా పనిచేసినటువంటి కోటేశ్వరరావు, రాజు, సాయిరాం ముగ్గురు కూడా బంజర గ్రామానికి చెందినటువంటి వ్యక్తులుగా సమాచారం. అందులో 2 కోటేశ్వరరావు, రాజు 2 మృతదేహాలు కూడా లభ్యమైనట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మిగిలినటువంటి వ్యక్తి కోసం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన బంజర గ్రామంలో తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అయితే మిగిల్చిందని చెప్పుకోవాలి. చేపల వేటకు వెళ్లి అకస్మాత్తుగా నదిలోకి జారిపడి గల్లంతినట్లు స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన గురించి సంబంధించినటువంటి పూర్తి విషయాలు మరికొద్దిసేపట్లో బహిర్గతపరిచే అవకాశం ఉంది. మనోజ్, రైట్ ఉదయ్, ప్రస్తుతానికి కుటుంబీకులు ఏం చెప్తున్నారు అంటే ఏ సమయానికి అంతా కూడా అక్కడ చేపల వేటకు వెళ్ళారో, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా, ఏం జరిగిందనే దానికి? ఎస్, మొత్తం 10 మంది సభ్యులు, బంజార గ్రామానికి చెందినటువంటి 10 మంది వ్యక్తులంతా కలిసి చేపల వేటకు నిన్న మధ్యాహ్నం వెళ్లారు. సరిగ్గా 3:30 దాటిన తర్వాత అకస్మాత్తుగా కాలు జారి ఒక బుడగలో పడిపోయినట్టు మనకు సమాచారం ఉంటుంది. అయితే మిగిలిన వారికి ఎవరికి కూడా ఈత రాకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి గజ ఈతగాళ్లతో పాటు ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సహాయక చర్యల్లో భాగంగా పోలీసులు అధికారులకు చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టే ప్రయత్నం చేశారు. అయితే ఎప్పటికీ వారి ఆచూకీ గల్లంతైనటువంటి వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిన్నంతా కూడా రాత్రంతా కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఈ రోజు ఉదయం మాత్రం కోటి, రాజు అనే 2 వ్యక్తుల మృతదేహాన్ని మాత్రం ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే స్వాధీనం చేసుకున్నాయి. మరొక వ్యక్తి సాయిరాం గల్లంతైనటువంటి వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం ముగ్గురు మృతులు కూడా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. రెక్కాడికి కానీ డొక్కాడిని కుటుంబాలు ప్రస్తుతం చేపల వేటకు వెళ్లి ఇలా విషాదం ఆ కుటుంబ సభ్యులు తేవడంతో వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తం మీద చేపల వేటకు వెళ్ళినటువంటి ముగ్గురు కూలీలు కూడా దుర్మరణం పాలయ్యారు. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. సో వర్షాకాలం అందరూ కూడా చేపల వేటకనో లేకుంటే వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేద్దామనో రిఫ్రెష్మెంట్స్ కోసం అని చెప్పి కొన్ని స్టంట్స్ చేస్తూ ఉంటారు. ఆ రకంగానే వ్యవసాయ కూలీగా ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా మరొక 9 మందితో కలిసి మొత్తం మీద 9 మంది అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు చేపల వేటకు వెళ్ళారు. అక్కడ కట్టలేరు వాగులో నీటి
లోతును గమనించలేక అలా లోపలికి వెళ్తూ అక్కడ మరణించారు. సో వారి పేర్లు బుక్యా సాయిరామ్, బదావత్ రాజు, బుక్యా కోటేశ్వరరావుగా తెలుస్తోంది. ముగ్గురు కూడా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న వారే. సో వారు ఒక చిన్న సంఘటన ఇప్పుడు ముగ్గురు ప్రాణాలు తీసింది. ఏకంగా ఆ ఇంటి పెద్దలు ఈరోజు కోల్పోయారనంటే ఆ కుటుంబం రోడ్డున పడినట్టే. సో దయచేసి ఎవరైతే వర్షాకాలంలో చేపల వేటకని, అమ్యూజ్మెంట్స్ కోసమని, ఈతకని రకరకాలుగా స్టంట్స్ చేస్తూ ఉండేవారు ఉంటుంటారు. మీ ప్రాణాలని మీ చేతులారా మీరే వాటిని కోల్పోకండి దయచేసి. బికాజ్ ఇవన్నీ కూడా డేంజరస్ థింగ్సే. మీరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయడం కోసం వెళ్తుంటారు కొంతమంది యువకులు, మరికొంతమంది ఏమో చేపల వేట అంటుంటారు, ఇంకొంతమంది ఏమో అక్కడికి వెళ్ళి రైడ్స్ రకరకాలుగా స్టంట్స్ చేస్తూ ఉంటారు. సో దయచేసి పిల్లల తల్లిదండ్రులు కూడా ఒక కంట కనిపెట్టండి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునేటువంటి వారు. సో వారంతా కూడా రిఫ్రెష్మెంట్స్ కోసమని, వాటర్ ఫాల్స్ కోసమని రకరకాలుగా వెళ్ళి అక్కడ ప్రమాదానికి గురవుతున్నారు. సో దయచేసి ఒక కంట కనిపెట్టండి. మీరు కేవలం రిఫ్రెష్మెంట్స్ కోసమని వెళ్ళిపోయి మిమ్మల్ని రిప్ అనే దాకా తీసుకొచ్చుకోకండి. మీ ప్రాణాలు కాపాడుకునేటువంటి ఒక బాధ్యత మీదే. అటువంటి వాటికి వెళ్ళారంటే అది ప్రమాదం అని భావించండి.